హాయ్ హలో ఫ్రెండ్స్, ఫొటోస్ ఆఫ్ గురు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, నిన్నటి క్లాస్లో మనం ABCDEFGH వరకు నేర్చుకున్నాము. నెక్స్ట్ ఈరోజు క్లాస్లో మనం ఐ టూల్ని ఎందుకు వాడతాము, జే ఎందుకు వాడతాము, కే టూల్ని ఎలాగా యూజ్ చేయము, ఎల్ టూల్ని ఎలా వాడతాము, ఎం టూల్ని ఎలా వాడతాము అనేది 4 అయితే చెప్పుకుందాం. వీలైతే ఇంకొంచెం ఎక్స్ట్రా టూల్స్ కోసం చెప్పుకుందాం, సరేనా? చలో రండి, ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. 1 సెకండ్. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫొటోస్ ఆఫ్ గురు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, నిన్నటి క్లాస్లో మనం ABCDEFGH అనే టూల్స్ కోసం తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం IJK టూల్ని మనం యూజ్ చేయమండి. LMNO ఇలా మిగతా టూల్స్ అన్నింటి కోసం చెప్పుకుందాం, సరేనా? ఇంకా ఆలస్యం చేయనివద్దు. మెంబర్స్గా జాయిన్ అయిన మీ అందరికీ మన ఫొటోస్ ఆఫ్ గురు ఛానల్ తరపున ధన్యవాదాలు. నిజంగా మీ అందరి ఇంప్రూవ్మెంట్కి మన ఛానల్ అనేది కష్టపడుతూ ఉంది. నిజంగా మీ నుండి మీ ఇంప్రూవ్మెంట్ని కోరుకుంటుంది మన ఛానల్ అనేది. చలో రండి, ఇంకా ఆలస్యం చేయనివద్దు. ముందుగా ఫొటోషాప్ని ఓపెన్ చేసుకుందాం. ఐ థింక్ మీ దగ్గర ఫొటోషాప్ CC వెర్షన్ లేకపోతే www.getintopc.com అనే వెబ్సైట్లో GetIntoPC అనే వెబ్సైట్లో ఫోటోషాప్ CC వెర్షన్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. అది ఫోటోషాప్ CC 2019 కానీ ఫోటోషాప్ CC 2020 కానీ. బట్ CC 2020 వెర్షన్ అనేది ఓన్లీ విండోస్ 10లో మాత్రమే వర్క్ అవుతుంది, అది గమనించగలరు. లేదు మీరు విండోస్ 7 కానీ లేదంటే ఇంకా వేరే వెర్షన్ ఏదైనా వాడితే కనుక ఫోటోషాప్ CC 2019 ఇన్స్టాల్ చేసుకోండి. వీలైనంత వరకు విండోస్ 7ని వాడడం ఆపేయండి. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు విండోస్ 7 అప్డేట్స్ అనేవి ఆపేశారు January 19th 2020 నుండి. వీలైనంత వరకు లేటెస్ట్ వెర్షన్ని వాడుకోండి, మంచి ఓఎస్ని వాడుకోండి, సరేనా? చలో రండి, మీకు ఈరోజు క్లాస్లో నేను ఒక ఐ టూల్ కోసం చెప్తాను. ఐ టూల్ని ఎందుకోసం వాడతారో చెప్తాను. ఐ థింక్ ఒక 2-3 ఫొటోస్ తీసుకుంటున్నాను. మీకు ఒక మంచి వెబ్సైట్ చెప్తాను, pexels.com అనే వెబ్సైట్లో మంచి ఫొటోస్ అనేవి ఫ్రీగా దొరుకుతాయండి. నెక్స్ట్ pixabay అనుకుంటున్నా అండి, pixabay.com అనే వెబ్సైట్లో కూడా హై క్వాలిటీ ఫొటోస్, నో కాపీ రైటెడ్ అనమాట, మనం యూజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి హై క్వాలిటీ ఫొటోస్ అనేవి దొరుకుతాయి. కావాలంటే మీరు దాన్ని యూజ్ చేసుకోండి, సరేనా? ఆల్రెడీ మనం H టూల్ వరకు చూసుకున్నాం. నెక్స్ట్ టూల్ ఏంది? ఐ టూల్ని ఐ డ్రాపర్ టూల్ అని అంటారండి. ఐ డ్రాపర్ టూల్ అని అంటారు. ఐ డ్రాపర్ని క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ సింబల్ అనేది ఈ విధంగా వచ్చింది. ఈ ఐ డ్రాపర్ అనేది ఏం చేస్తుంది? ఐ థింక్ డీని క్లిక్ చేశాను. D మీన్స్ డిఫాల్ట్ కలర్స్. D అంటే బ్లాక్ అండ్ వైట్ కలర్స్ వచ్చేస్తున్నాయి, ప్లస్ అలా వచ్చాయి కదా. ఇప్పుడు ఐని క్లిక్ చేశాను. ఐ థింక్ ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది. ఇలా ఇదిగోండి, ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ ఈ కలర్ని ఇలా క్లిక్ చేసిన వెంటనే ఆ కలర్ అనేది ఇదిగోండి ఇక్కడ ఫోర్గ్రౌండ్కి అనేది వచ్చేసింది. ఐ డ్రాపర్ టూల్ మేబీ ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ ఏ కలర్స్ ఉన్నావో తెలీదు నాకు. ఎలా అంటే ప్రతి ఫోటోలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ అనేవి ఉంటాయి. షేడ్స్ ఏంటంటే లైటింగ్ ఎక్కువ పడేది ఒక విధంగా ఉంటుంది, లైటింగ్ తక్కువ పడేది ఒక విధంగా ఉంటుంది, పూర్తిగా లైటింగ్ పడని ఏరియా ఒక విధంగా ఉంటుంది. ఈ ఫొటోస్ అనేవి అన్నీ ఇలాంటి షాడోస్, ఇది మెయిన్ అండి. ఫోటోకి లైటింగ్కి 2 ఫ్రెండ్స్ అన్నమాట. ఫోటో లేకుండా లైటింగ్ ఉంటుంది కానీ లైటింగ్ లేకుండా ఫోటో అనేది ఉండదండి. చూసారు కదా,
తేడా అది. ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్గా మారాలి అంటే దానికి తగ్గ పర్ఫెక్ట్ లైటింగ్ ఇవ్వడం నేర్చుకుంటే మనం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్గా మారిపోవచ్చు. ఎందుకంటే ఆ లైటింగ్ రెండు ఫ్రెండ్స్ అనమాట. లైటింగ్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి ఫోటో అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. లైటింగ్ ఏమాత్రం డల్ ఉన్నా ఫోటో అనేది డల్ అయిపోతుంది. సరేనా? ఐ థింక్ మేబీ ఇక్కడ ఏ కలర్ ఉందో నాకు తెలియదు. మేబీ మీరు ఇలా చూడండి, దీన్ని ఇలా క్లిక్ చేసి మేబీ ఈ కలర్స్ చెక్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఎంత పర్ఫెక్ట్ ఈ కలర్ అనేది మీరు పర్ఫెక్ట్గా పెట్టలేకపోవచ్చు, ఇలా చూజ్ చేసుకోలేకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఏ కలర్ ఉందండి, ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే కలర్ అని ఇక్కడికి వచ్చేసింది. నిజంగా ఐ డ్రాపర్ ఎందుకోసం వాడతారంటే ఐ డ్రాపర్ని మనం పెయింటింగ్స్ పరంగా వాడతామండి. ఐ థింక్ చూడండి, ఒక న్యూ ఫైల్ని తీసుకుంటున్నాను, Ctrl+N షార్ట్కట్ అండి. న్యూ ఫైల్ని తీసుకున్నాను. ఐ థింక్ అది ఏ సైజ్ అయినా పర్లేదు, జస్ట్ ఇంకా మనం ఆల్బమ్ సైజెస్ వరకు ఇంకా వెళ్ళలేదు. ఐ థింక్ నేను ఒక ఫోటో తీసుకుంటున్నాను. ఐ థింక్ 7:5 ఉంది, రిజల్యూషన్ 300 ఉంది. ఓకే చేసుకున్నాను. జస్ట్ చూడండి, ఇక్కడ నేను ఈ ఫోటో తీసుకున్నాను. కంట్రోల్ ట్యాబ్ని క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా పక్క వాటికి వెళ్ళొచ్చు. కంట్రోల్ ట్యాబ్, సరేనా? కంట్రోల్ ట్యాబ్. ఐ థింక్ చూడండి, ఇక్కడ నాకు ఈ కలర్ అనేది ఉంది. ఈ కలర్ని ఇలా క్లిక్ చేశాను. కంట్రోల్ ట్యాబ్ని క్లిక్ చేశాను. నాకు ఈ ఎంప్టీ ఫైల్ అనేది వచ్చింది. ఎక్స్ క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా ఫోర్గ్రౌండ్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మారిపోయింది. కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా కలర్ అనేది ఇక్కడ ఫిల్ అయిపోయింది. సమ్టైమ్స్ ఇది ఫోటోషాప్ CC 2019 వెర్షన్. ఇందులో ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనేది వర్క్ అవ్వట్లేదు. అందువల్ల నేను ఈ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్లోకి పెట్టుకున్నాను. సరేనా? ఐ థింక్ లేదు, నాకు ఈ కలర్ కావాలి. ఇక్కడ ఏ కలర్ ఉందో నాకు తెలియట్లేదు. జస్ట్ ఈ కలర్ని ఇలా క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా ఆ కలర్ అనేది ఇక్కడికి వచ్చేసింది. మళ్ళీ ఎక్స్ని క్లిక్ చేసుకుంటున్నాను. ఐ థింక్ అది బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయింది. కంట్రోల్ బ్యాక్ స్పేస్, కలర్ అనేది వచ్చేసింది. ఐ థింక్ ఈ ఫోటోలో కాదు, నాకు ఈ ఫోటోలో కావాలి. నాకు ఈ కలర్ అనేది కావాలి. ఈ కలర్ని క్లిక్ చేశాను. ఈ కలర్ అనేది ఫోర్గ్రౌండ్కి వచ్చేసింది. మళ్ళీ ఎక్స్ని క్లిక్ చేశాను. నార్మల్గా అయితే ఆల్ట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేయాలి. బట్ ఇది ఫోటోషాప్ CC 2019లో వర్క్ అవ్వట్లేదు. దట్స్ వై నేను ఆ కలర్ని బ్యాక్గ్రౌండ్కి పెట్టుకుంటున్నా. సరేనా? కంట్రోల్ బ్యాక్ స్పేస్, ఈ కలర్ అనేది ఇక్కడికి వచ్చేసింది. లేదు, నాకు ఈ ఫోటోలో ఐ థింక్ ఈ కలర్ చూడండి ఎంత బాగుంది, ఎంత రెడ్డిష్గా, ఎంత అందంగా ఉంది. ఈ కలర్ని ఇలా క్లిక్ చేశాను. మళ్ళీ ఎక్స్ని క్లిక్ చేస్తున్నాను. ఆ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనికి తీసుకున్నాను. కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఇట్లా మీరు ఐ డ్రాపర్తో మీరు ఏ ఫోటోలు ఎక్కడ కలర్ అయినా, ఇక్కడ కావాలంటే ఇక్కడ, ఇక్కడ కావాలంటే ఇక్కడ, ఇక్కడ కావాలంటే ఇక్కడ, ఎక్కడి కలర్ అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కడి కలర్నైనా మీరు తీసుకోవచ్చు అనమాట. నిజంగా ఇది ఇది అనుకున్నంత సింపుల్ అయితే కాదండి. ఇది చాలా యూజ్ అయ్యే టూల్ అనమాట. చాలాసార్లు వాడతాము. నిజంగా మనం ఎలా వాడతాం అనేది ఇంకా కొన్ని క్లాసెస్లో మనం తెలుసుకుంటాం. మేబీ టూల్స్ అన్నీ అయిపోయిన వెంటనే మనం ఐ టూల్ని బి టూల్ని వాడి ఒక మంచి పెయింటింగ్ చేద్దాం. సరేనా? ఐ థింక్ ఈ కలర్ కావాలి. ఈ కలర్ అనేది ఇగోండి ఇక్కడ ఫోర్గ్రౌండ్కి వచ్చేసింది. ఎక్స్ క్లిక్ చేశాను, అది బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయింది. ఈ అన్టైటిల్డ్ అనేది దీనికి వెళ్ళిపోయాను. కంట్రోల్ బ్యాక్ స్పేస్, ఆ కలర్ అనేది ఇక్కడికి వచ్చేసింది. మీరు ఐ డ్రాపర్తో ఇలా కలర్స్ని చూసుకొని మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ కలర్స్గా పెట్టుకోవడం వరకు మాత్రమే ఈరోజు క్లాస్లో తెలుసుకుంటున్నారు. బట్ వచ్చే ఇంకొన్ని క్లాసెస్లో దాంతో మీరు పెయింటింగ్స్ చేయొచ్చు. పెయింటింగ్స్ ఒక స్కిన్లో ఎన్ని కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి. ఆ షేడ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఐ డ్రాపర్ని వాడతాము. అది ఎలా వాడతాము, అది ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇంకొంచెం రోజులైతే మీకు అర్థమైపోతుంది. సరేనా? నెక్స్ట్ ఐ తర్వాత ఉన్న టూల్ ఏంది? జే టూల్ అనేది చాలా ఇంపార్టెంట్ టూల్ అండి. ఐ థింక్ నేను వీటిని క్లోజ్ చేస్తున్నాను. కంట్రోల్ డబ్ల్యూ ఆటోమేటిక్గా క్లోజ్ అయింది. ఎస్కేప్ కొట్టాను. ఐ థింక్ నాకు బాగా పింపుల్ ఉన్న ఫేస్ కావాలి. ఐ థింక్ చూడండి, నిజంగా చాలా అందంగా ఉంది. నిజంగా చాలా అందంగా ఉంది. పింపుల్స్ అనేవి కామన్ అండి, బట్ ఈమెకి పింపుల్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఐ థింక్ జే టూల్లో 3 టైప్స్ ఉన్నాయండి. నేను మీకు చెప్పాను, ఎక్కువగా టూల్స్ ఉన్నప్పుడు షిఫ్ట్ జే క్లిక్ చేశారనుకోండి,
ఇందులో కొంచెం టూల్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, ఏం పర్వాలేదు. చూడండి, ఫస్ట్ ప్యాచ్ టూల్, జే అంటే ప్యాచ్ టూల్. ఈ ప్యాచ్ టూల్ ఎలా వర్క్ అవుతుంది చూడండి. ఐ థింక్ నాకు మీకు ఇక్కడ పింపుల్ అనేది ఉంది. పింపుల్ చూడండి, ఇక్కడ పింపుల్ అనేది ఉంది. ఈ పింపుల్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తే నాకు ఇక్కడ పింపుల్ అనేది లేదు. ఈ పింపుల్ లేని ప్లేస్ని ఇక్కడ విడిచిపెట్టేశానండి. ఏమైంది, పింపుల్ అనేది పోయింది. ఐ థింక్ చూడండి, ఇక్కడ ఒక పింపుల్ ఉంది, ఇక్కడ నాకు పింపుల్ లేదు, ఇలా విడిచిపెట్టాను. కంట్రోల్ డి, డి మీన్స్ కంట్రోల్ డి అంటే డీసెలెక్ట్, రాసుకోండి. కంట్రోల్ డి అంటే డీసెలెక్ట్. దీన్ని కూడా ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా విడిచిపెట్టండి. ఇక్కడ కంట్రోల్ డి, డీసెలెక్ట్. ఇక్కడ కూడా ఇలా సెలెక్ట్ చేసాము, ఇలా విడిచిపెట్టాము. చూడండి ఎంత తొందరగా ఒకే ఒక టూల్తో పింపుల్స్ అనేవి మాయమైపోతున్నాయి. ఇదిగోండి, కంట్రోల్ డి, డీసెలెక్ట్. దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని ఇలా పెట్టాను, ఆటోమేటిక్గా పింపుల్స్ అనేవి మాయమవుతున్నాయి. నిజంగా పర్ఫెక్ట్గా చూడండి. దీన్ని ఇలా పెట్టేశాను, లేదు దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని ఇలా పెట్టేశాను, లేదు ఈ రెండింటిని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా పింపుల్ లేని ఏరియాని దగ్గర విడిచిపెట్టేస్తున్నాం. ఆ పింపుల్ లేని ఏరియా పింపుల్ ఉన్న ఏరియా మీదకి వెళ్ళిపోతుంది. టెక్నిక్ ఏమీ లేదండి, చాలా సింపుల్. ఐ థింక్ పింపుల్స్ అయితే తీసేయగలుగుతున్నాం. ఇదిగోండి, ఇలా మీరు కొంచెం పేషెన్సీ పెడితే ఇక్కడ ఉన్నటువంటి పింపుల్స్ అన్నింటినీ తీసేయచ్చు. జస్ట్ చూడండి, ఇలా నేను తీసేస్తున్నా పింపుల్స్ అనే వాటిని. ఇక్కడ కూడా కొన్ని పింపుల్స్ అనేవి ఉన్నాయి, వీటిని కూడా తీసేసాను. ఐ థింక్ ఇక్కడ కూడా కొన్ని పింపుల్స్ అనేవి ఉన్నాయి, తీసేసాను. నిజంగా ఇలా చేస్తే ఈ పింపుల్స్ అనేవి మాయమైపోతాయా? 100కి 100% మాయమైపోతాయండి. ఐ థింక్ నేను మీకు ఈ ఫోటో ఇస్తాను. వీలైతే మీరు ఈ ఫోటోకి వర్క్ చేసి నాకు రిటర్న్ పంపించండి. మీలో ఎవరు బాగా చేశారనేది నేను అనౌన్స్ చేస్తాను. బట్ ఎవరి దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయనేది కూడా చెప్తాను. చూడండి, ఇలా ఇలా ఒక డిజైనర్గా మనము ఉన్న పింపుల్స్ని అలా ఉంచి ఇచ్చామనుకోండి, అది రాంగ్ అండి. అట్లీస్ట్ పింపుల్స్ లేకపోతే వాళ్ళ ఫేస్ కూడా చాలా అందంగా ఉంటుంది కదా. వాళ్ళు కూడా కోరుకునేది పింపుల్స్ ఉండొద్దు, మా ఫొటోస్ నీట్గా ఉండాలి, చాలా బాగా రావాలి అని మాత్రం ఎవరైనా కోరుకుంటారు. మనం అలా చేసి ఇవ్వగలగాలి. జస్ట్ ఇలా చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్గా పింపుల్స్ అనేవి మాయమైపోతాయి. పింపుల్స్ అనేవి మాయమవుతాయి. పింపుల్స్ లేని ఏరియా దగ్గర విడిచిపెడుతున్నాం. ఐ థింక్ నాకు పింపుల్స్ కావాలి. ఎప్పుడు సమ్టైమ్స్ ఏంటంటే ఎప్పుడు ఒకే విధంగా కాదు, నాకు ఇంకా పింపుల్స్ అనేవి యాడ్ చేయాలి. మీ ఫేస్ని ఇంకా పింపుల్స్తో ఫుల్గా నింపాలి. ఐ థింక్ ఇక్కడ సోర్స్ కాకుండా డెస్టినేషన్ అనేది పెట్టుకోండి. డెస్టినేషన్, ఐ థింక్ దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఇది పెట్టండి. ఐ థింక్ పింపుల్ అక్కడికి యాడ్ అయింది. ఇదే పింపుల్ని సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ పెట్టండి, పింపుల్ ఇక్కడ కూడా యాడ్ అయింది. లేదు, ఇదే పింపుల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఐ థింక్ ఇక్కడ పెట్టండి, పింపుల్ అనేది యాడ్ అయింది. ఐ థింక్ ఈ పింపుల్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టండి. మీకు ఫోటోషాప్ అనేది ప్లస్ ఇచ్చింది, మైనస్ ఇచ్చింది. మీరు ఎలా వాడతారు అది మీ ఇష్టం, మీ చేతిలో ఉందన్నమాట. ఐ థింక్ చూడండి, పింపుల్స్ అనేవి నేను పెడుతూ ఉన్నాను. బట్ వీలైనంత వరకు మనం పింపుల్స్ని తీయటానికి కోసమే వాడతాము. బట్ ఈ ఉన్న ఆప్షన్స్ అనేవి మనం తెలుసుకోవాలి. ఐ థింక్ ఈ పింపుల్ ఇక్కడ చాలా బ్లాక్గా ఉంది, ఈ మోల్ అంటారేమో, దీన్ని ఇక్కడ పెడదాం. ఐ థింక్ ఇక్కడ ఇది ఉంది, దీన్ని కూడా ఇక్కడ పెడదాం. చూసారా, పింపుల్స్ని పెట్టడానికి ఉంది, తీయటానికి ఉంది. అలానే ఐ థింక్ చూడండి, ఈ టూల్ తర్వాత ఇంక ఇందులో ఏముంది, ప్యాచ్ టూల్లో కూడా 3 ఉన్నాయి. ప్యాచ్ టూల్ పైన ఏముంది, హీలింగ్ బ్రష్ అనేది ఉంది. హీలింగ్ బ్రష్ అనేది ఏం చేస్తుంది, ఐ థింక్ హీలింగ్ బ్రష్ని ఓపెన్ క్లోజర్ బ్రాకెట్స్ ద్వారా పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఈ హీలింగ్ బ్రష్ని ఇలా క్లిక్ చేస్తున్న వెంటనే ఆల్ట్ ప్లస్ క్లిక్ టు డిఫైన్ ఏ సోర్స్ పాయింట్ టు బి యూజ్డ్ టు రిపేర్ ది ఇమేజ్.
అదేమంటుంది, కంపల్సరీ ఆల్ట్ బటన్తో క్లిక్ అనేది యూజ్ చేయండి, అప్పుడు మాత్రమే మీ వర్క్ అనేది, మీ ఫోటో ఇమేజ్ రిపేర్ వర్క్ అనేది అవుతుంది అని చెప్తుంది. సరేనా? ఏం లేదు, ఐ థింక్ ఇక్కడ పింపుల్ లేదండి, ఇక్కడ పింపుల్ లేదు. ఆల్ట్ బటన్ పట్టుకుని క్లిక్ చేయండి. ఐ థింక్ స్టాంప్ టూల్ ఎలాంటిదో ఇది కూడా అలాంటిదే. హీలింగ్ బ్రష్ టూల్ అనేది ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ పెట్టేశాను, ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ పెట్టేశాను. చూడండి, ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను, సింపుల్గా ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను, ఇక్కడ 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 ఆల్ట్ బటన్ పట్టుకుని క్లిక్ చేస్తూ ఉన్నాను. ఐ థింక్ ఇక్కడ ఇక్కడ ఐ థింక్ ఇక్కడ ఇక్కడ కంపల్సరీ వీలైనంత వరకు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇప్పుడు మీకు ఇది సింపుల్గానే అనిపించవచ్చు ఈ క్లాసెస్ అనేవి, బట్ ఇంకొన్ని రోజుల్లో కొంచెం హై స్టాండర్డ్ వర్క్స్కి మనం వెళ్ళబోతున్నాము. అప్పటికి ఏంటంటే మీరు ఏ రోజు క్లాస్ ఆ రోజు చేసుకుంటూ నేర్చుకోండి, తర్వాత మీరు ప్రాబ్లం అనేది ఫేస్ చేయొద్దు. సరేనా? ఇలా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఆల్ట్ క్లిక్ని వాడుకుంటూ మనం ఈ పింపుల్స్ని తీయటానికి. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ ప్యాటర్న్ అనేది ఉంది, శాంపిల్డ్ ప్యాటర్న్ అనేది. చూడండి, ఇక్కడ ఏ ప్యాటర్న్ ఉంది, ఇక్కడ ఇది ఉంది. ప్యాటర్న్స్ అంటే ఇవ్వండి. ఇందులో క్లిక్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇది సెట్టింగ్స్ అనేది ఉంది కదా, ఆర్టిస్ట్ సర్ఫేసెస్ అంట. చూద్దాం, అపెండ్ అనేది కొడదాం. చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్ అనేవి వచ్చాయి. ఇలా క్లిక్ చేస్తుంటే ఏమవుతుంది, ఆ టెక్స్చర్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఐ థింక్ చూడండి, నిజంగా వీటిని మనం వాడతామంటే రేర్ అండి. చూడండి, ఆ టెక్స్చర్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. నిజంగా వాడతామా? బట్ ఇందులో ఉన్న ప్రతి ఆప్షన్ కూడా మనకి యూజ్ అవుతుంది. అది ఒక్కో టైంలో ఒక్కో విధంగా అది యూజ్ చేస్తాం. సరేనా? ప్యాటర్న్ అనేది ఉంది, తెలుసుకోండి. ప్యాటర్న్స్ డిఫరెంట్ కావాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఎరేడబుల్ టెక్స్చర్స్ అనేది ఉంది, అపెండ్ అనేది కొట్టండి. ఐ థింక్ ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్ ఇవి వచ్చేసాయి. ఇలా చూడండి, తెలుసుకోవడం తప్పులేదండి, ప్రతిదీ తెలుసుకోవాలి. ఇందులో ఉన్న ఆప్షన్స్ అనేది మనకు తెలియాలి. బికాజ్ మనం ఇదే ఫీల్డ్లో బతుకుతున్నాం, ఇందులో ఉన్నవన్నీ మనం తెలుసుకోవాలి. అది మన మెయిన్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఇంకొంచెం డీటెయిల్డ్గా ప్రతి టూల్ కోసం కూడా వెళ్దాం. సరేనా? నెక్స్ట్ హీలింగ్ బ్రష్ అయింది. నెక్స్ట్ ఏంది, స్పాట్ హీలింగ్ బ్రష్. చాలా హెల్ప్ఫుల్ అండి, చాలా హెల్ప్ఫుల్. ఐ థింక్ చూడండి, స్పాట్ హీలింగ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఐ థింక్ ఇలా పెట్టేస్తున్నాను. ఐ థింక్ అదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఐ థింక్ చూడండి, నేను ఏం క్లిక్ చేయట్లేదు, ఆల్ట్ క్లిక్ లేదు, నార్మల్ క్లిక్ ఆల్ట్ ఏది లేదు. జస్ట్ నేను దాని మీద డ్రా చేస్తుంటే అది ఆటోమేటిక్గా అక్కడ పింపుల్ లేని ఏరియాని తీసుకుని అక్కడ పెట్టేస్తుంది. చూడండి, ఇది ఎంత ఫోటోషాప్ అనేది మన కోసం ఎన్ని మంచి ఆప్షన్స్ అనేది పెట్టింది. అది మనల్ని ఎంతగా ముందుకు తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తుంది ఫోటోషాప్ అనేది. చూడండి, జస్ట్ ఏమీ లేదు, జస్ట్ ఇలా. అయినా ఇంకొంచెం పర్ఫెక్ట్గా రావట్లేదన్న మీకు డౌట్ ఉండొచ్చు. ఏమీ లేదండి, తర్వాత మనం స్టాంపింగ్ చేస్తాము. స్టాంపింగ్ చేయటం వల్ల పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఎన్ని పింపుల్స్ అయినా ఉండనియండి, 1,000,000 పింపుల్స్ ఉండని మీరు తీసేయగలుగుతారు. పింపుల్స్ ఉన్నాయి వామ్మో అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర వెపన్స్ అనేవి ఉన్నాయి. అది ఎంత ఫైట్ అయినా వేయనియండి ఫోటో అనేది, మీరు ఆ ఫైట్ని గెలవగలుగుతారు. ఎందుకంటే మీ దగ్గర మంచి మంచి వెపన్స్ ఉన్నాయి. ఐ థింక్ చూడండి, ఇలా క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా అదేంటంటే ఆటోమేటిక్గా అక్కడ పింపుల్ లేని ఏరియాని తీసుకొని దాని మీద పెట్టేస్తూ ఉందన్నమాట. ఇలా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, పింపుల్స్ అనే వాటిని తీసేయగలుగుతాం. ఓవరాల్గా ఎన్ని పింపుల్స్ ఉన్నా తీసేయగలుగుతాం. జస్ట్ చూడండి, జే టూల్ అనేది చాలా హెల్ప్ఫుల్ టూల్. పింపుల్స్ని తీయటానికి ఇంతకు మించిన బెస్ట్ టూల్ అనేది లేదండి ఫోటోషాప్లో. జే టూల్ అనేది అంత బాగా హెల్ప్ అవుతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువగా పింపుల్స్ ఉన్న ఫొటోస్నే తీసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. సరేనా? ఐ థింక్ నేను మీకు ఈ ఫోటో అనేది ప్రొవైడ్ చేస్తాను పక్కా. సరేనా? ఈ ఫోటో మీద ట్రై చేయండి.
మ్యాక్సిమం ఈ జే టూల్తో కొంతవరకు మ్యాక్సిమం ఒక 70% అయితే చేయొచ్చు. దానికి మనం స్టాంపింగ్ చేసామనుకోండి 100కి 100% కూడా రిజల్ట్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, జస్ట్ ఇలా పెట్టాను, ఇలా పెట్టాను, ఇలా పెట్టాను, ఇలా ఆటోమేటిక్గా పింపుల్స్ అనేవి మాయమైపోతూ ఉన్నాయి. ఇలా చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఆటోమేటిక్గా పింపుల్స్ అనే వాటిని తీసేయగలుగుతాము. నెక్స్ట్ జే టూల్ అయింది. తర్వాత ఏ టూల్? కే టూల్ని స్లైస్ టూల్ అని అంటారండి. బట్ ఇది ఫోటోషాప్ CC 2019 కదా. కే టూల్ అనేది ఇక్కడ ఉంది. డిఫరెంట్గా ఉంటుందండి. మీరు ఫోటోషాప్ వెర్షన్స్ మారే కొద్దీ డిఫరెంట్గా అది దాన్ని ఏమంటారు, అది చూపించే విధానం మారిపోతుంటుంది. కే అంటే స్లైస్ టూల్ అండి. ఇక్కడ C అనేది ఇచ్చారు, బట్ మిగతా వెర్షన్స్లో కే అంటే స్లైస్ టూల్. సరేనా? కే టూల్ని మనం చాలా వరకు యూజ్ చేయమండి. అది ఎవరైతే వెబ్ డిజైనింగ్ చేస్తారో వాళ్ళు వాడే టూల్ అనమాట కే టూల్. నెక్స్ట్ మనం వాడే టూల్ ఏంటిది? ఎల్ టూల్ని లాసో టూల్ అని అంటారు. ఐ థింక్ ఇదే ఫోటోని నేను కట్ చేయాలి. ఐ థింక్ చూడండి, ఎల్ టూల్ కదా, దీన్ని ఇలా నేను కట్ చేయొచ్చు. నేను ఎప్పుడైతే విడిచిపెడతానో అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. Ctrl D అంటే డీసెలెక్ట్, కంపల్సరీ నోట్ చేసుకోండి. ఇలా చేశాను, ఇలా ఆపొద్దు, ఆపకుండా కట్ చేయండి. నిజంగా అలా ఆపకుండా ఫోటోని పర్ఫెక్ట్గా కట్ చేయడం అనేది ఒక ఇంపాసిబుల్ టాస్క్. బట్ లాసో టూల్తో పర్ఫెక్ట్గా మనం ఫోటో కట్ చేసేయగలమా అంటే కట్ చేయలేము. బట్ లాసో టూల్తో కూడా కొన్ని అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. ఊరికే ఇయ్యలేదండి. ప్రతి టూల్ కూడా మనకి ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేయటానికే ఏడోబ్ కంపెనీ వాళ్ళు యాడ్ చేశారు. థామస్ నాల్, జాన్ నాల్ గారు బాగా ఆలోచిస్తూ ప్రతి టూల్ని కూడా మనకి అవసరమయ్యే విధంగా చూడండి. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ కలిపేశాను. కంపల్సరీ నోట్ చేసుకోండి. ఫెదర్ అండి, షిఫ్ట్ F6 ఫెదర్ కోసం నేను ఒక 2 hours క్లాస్ చెప్తాను. నిజంగా ఇందులో అంత ఉందా అంటే ఉందండి. ఫెదర్ అనేది 1.5 ఇచ్చాను. Ctrl J. చూడండి, ఫోటో అయితే కట్ అయింది. దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా హైడ్ అవుతుంది అనమాట. ఈ కన్ను ఉంది కానీ కన్ను సింబల్ని క్లిక్ చేస్తే హైడ్ అవుతుంది. ఇది మూవ్ టూల్ అనమాట. ఫోటోషాప్ ఏ సాఫ్ట్వేర్, లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్, ఏమన్నా బాగుందా చూడండి. Ctrl+ జూమ్ ఇన్ అనమాట. ఇంత రఫ్ ఎడ్జెస్ ఉంటే మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్లో పెడితే ఇది ఏమైనా బాగుంటుందా? అస్సలు బాగోదండి. కాబట్టి ఎల్ టూల్తో ఫోటోని కట్ చేయడం అనేది ఒక రాంగ్ అనమాట. బట్ నిజంగా ఎల్ టూల్ మరి ఎందుకు ఇచ్చారు? ఎల్ టూల్ వల్ల యూజ్ ఏంటిదంటే మేబీ ఈ ఫ్రీ హెయిర్ని కట్ చేయాలి తొందరగా. చూడండి, ఇప్పుడు ఈ ఫ్రీ హెయిర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటాను, ఖతం, సెలెక్షన్ అయిపోయింది. అదే పెన్ టూల్తో సెలెక్ట్ చేయాలంటే ఇలా పాయింట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. బట్ లాసో టూల్తో సింపుల్గా అయిపోయింది. ప్లస్ అదే లాసో టూల్తో ఇంకేం చేయొచ్చు? ఐ థింక్ మీకు ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, ఇలా నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఖతం, ఫ్లవర్స్ కూడా సెలెక్షన్ అయిపోయింది. బట్ ప్రతి ఆప్షన్ కూడా యూజ్ అవుతుంది. బట్ ఏంటంటే మనం తెలుసుకోవాలి, నిజంగా మనం ఫోకస్ అనేది పెట్టాలి. ప్రతి టూల్లో కూడా చాలా డెప్త్ అనేది ఉంది. మనం పైన నేర్చుకొని పోవద్దు. ఎందుకంటే ప్రతి టూల్లో కూడా నిజంగా మనం తెలుసుకోవాలండి. డెప్త్ వరకు వెళ్ళాలి. నాలెడ్జ్ అనేది డెప్త్ వరకు ఉన్నప్పుడే మన నుండి డెప్త్ ఉన్నటువంటి వర్క్స్ అనేవి బయటికి వెళ్తాయి. అదర్వైజ్ అంత హై రేంజ్ వర్క్స్ అయితే మన నుండి వెళ్ళవు. కాబట్టి నాలెడ్జ్ అనేది ఎక్కువగా గెయిన్ చేసుకోండి. నెక్స్ట్ పాలిగానల్ లాసో టూల్. పాలిగానల్ లాసో టూల్ అనేది లాసో టూల్ కంటే బెస్టే, కానీ ఇప్పుడు వరకు బేసిక్ లెవెల్లో అయితే పాలిగానల్ టూల్ బెస్ట్. చూడండి, మీరు ఇలాగ విడిచిపెట్టినా కూడా మౌస్ అనేది ఏం ప్రాబ్లం లేదు. బట్ దీంతో లైన్స్ అనేవి, కర్వ్స్ అనేవి రావట్లేదు, స్ట్రైట్గా మాత్రమే వస్తున్నాయి. దీన్ని కూడా కటింగ్కి వాడతామంటే స్టార్టింగ్ బేసిక్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వాడతారు, తర్వాత ఎవరు వాడరు దీన్ని. నిజంగా దీన్ని కనీసం టచ్ చేయడం కూడా ఉండదండి. బట్ ఇప్పుడైతే వెక్టార్ ఆర్ట్స్ ఉంటాయి, వాటికి సెలెక్షన్ కోసం వాడచ్చు. బట్ వాటికి కూడా మనం పెన్ టూల్నే వాడుకుంటాము. దీన్ని అసలు
వాడము. బట్ బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళకైతే ఈ టూల్ అనేది వామ్మో ఎంత మంచి టూల్ ఉంది, ఫోటోని ఎంత బాగా కట్ చేసుకోగలుగుతున్నాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ నిజం అనేది అది కాదు, సరేనా. మళ్ళీ షిఫ్ట్ F6 ఫెదర్, కంట్రోల్ J. దీంతో చూడండి కటింగ్ అనేది, దీంతో కూడా కటింగ్ అయింది. అంత పర్ఫెక్ట్గా అయితే నాకు అనిపించలేదు. ఇది కూడా ఒక రాంగ్ సెలెక్షన్ అనమాట, రాంగ్ కటింగ్ అనమాట. నెక్స్ట్ ఏంది, షిఫ్ట్ పట్టుకొని ఎల్ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా టూల్స్ అనేవి మారిపోతాయి. షిఫ్ట్ ఎల్ క్లిక్ చేశాను, ఇప్పుడు పాలిగానల్ ఉంది, షిఫ్ట్ ఎల్ క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ లాసో టూల్ వచ్చేసింది చూడండి. వీటిని డిలీట్ చేస్తున్నాను, డిలీట్. ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను. ఐ థింక్ ఏమీ లేదు, ఇలా ఒక పాయింట్ పెట్టాను. ఇలాగ మీరు ఎక్కడైతే ఈ ఎడ్జ్ పాయింట్స్ ఉన్నాయో వాటి మీద మీరు ఇలా తీసుకువెళ్ళారనుకోండి ఆటోమేటిక్గా సెలెక్షన్స్ అనేవి అవుతున్నాయి. నిజంగా ఈ సెలెక్షన్ కరెక్టేనా? మీరు దీన్ని మనం వాడతామా? మన వర్క్ అనేది బేసిక్ లెవెల్లో ఉండొద్దు, నిజంగా దీన్ని వాడము. బట్ ఉన్న ఆప్షన్ కాబట్టి తెలుసుకోవాలి. దీంతో ఇంత రఫ్ ఎడ్జెస్ అనేవి వస్తున్నాయి, నిజంగా మనం దీన్ని ఎలా వాడతాము? నిజంగా వాడమండి. సెలెక్షన్ అనేది ఎంత సింపుల్గా అయిపోతుంది. బట్ మన జర్నీలో, మన ఈ ఫీల్డ్లో తొందర అనే మాట అవసరం లేదండి, జల్దీ అనే మాట కూడా మనకు అవసరం లేదు. చూడండి కంట్రోల్ ఎంటర్, ఇది సెలెక్షన్. ఇది కూడా మనం ఉంది కాబట్టి తెలుసుకుంటాం. మన ఈ జర్నీలో, ఆల్బమ్ డిజైనింగ్ జర్నీలో ఎల్ టూల్ని వాడతాము, నెక్స్ట్ పెన్ టూల్ని వాడతాము. అంతకుమించి ఏ టూల్ని మనం టచ్ చేయము, మ్యాగ్నెటిక్ కానీ లేదంటే పాలిగానల్ కానీ. బట్ ఉన్నాయి కాబట్టి తెలుసుకోవాలి. సరే, కంట్రోల్ D అండి, డీసెలెక్ట్. ఇప్పుడు చెప్తాను. ఐ థింక్ లాసో టూల్ని తీసుకుంటున్నాను. లాసో టూల్తో ఇలా నేను సెలెక్ట్ చేసేసాను. సెలెక్షన్ అయితే అయింది. ప్లస్ ఇక్కడ పైన చూస్తే కొన్ని ఇచ్చారు కదా, అసలు ఇవేంటిది, ఇది ఎందుకోసం ఇచ్చారు? ఐ థింక్ ఇది పెట్టుకుంటున్నాను. దీని సింబల్ ఏమని ఉంది, దీని సింబల్ ప్లస్ అండి, యాడ్ చేయడానికి. ఐ థింక్ ఇక్కడ నేను కొంత పార్ట్ విడిచిపెట్టేశాను కదా, దాన్ని యాడ్ చేయడానికి నేను ఈ సింబల్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాడ్ అయింది. ఐ థింక్ నేను దీన్ని చూడండి, ఇది మైనస్ అనమాట, దీన్ని ఇలా తీసేసాను, ఇది కట్ అయిపోయింది. లేదు, ఇది పెట్టాను, ఇది ఉండి మిగతాది పోతుంది. ఇక్కడ కూడా ఫెదర్ అనే ఆప్షన్ ఇచ్చారు. ఎందుకు ఫెదర్ అనే ఆప్షన్ కోసం నేను చెప్తున్నా కదండి, దానికోసం పెద్ద క్లాస్ అనేది తీసుకుంటాను. ఫెదర్ అనేది ఒక పెద్ద ఆప్షన్, చాలా బెస్ట్ ఆప్షన్. ఈరోజు క్లాస్లో నేను ఫేడ్ అనే ఆప్షన్ చెప్పాను, పబ్లిక్గా పెట్టాను ఆ వీడియో అనేది. ఫెదర్ కోసం అనేది చెప్పుకుందాం, మనం హై స్టాండర్డ్లో చెప్పుకుందాం, సరేనా. నెక్స్ట్ ఏంది, ఎల్ తర్వాత ఏంది, ఎం టూల్. పర్ఫెక్ట్గా గమనించండి. కంట్రోల్ D అంటే డీసెలెక్ట్. ఐ థింక్ ఒక న్యూ ఫైల్ని తీసుకుంటున్నాను, కంట్రోల్ N. ఐ థింక్ ఫోటో అనేది పెట్టుకుంటున్నాను. ఇంచెస్లో 10x10 తీసుకుంటున్నాను, సైజ్ 10x10, 10x10, రిజల్యూషన్ అనేది 300. ఐ థింక్ నేమ్ అనేది ఎం టూల్. ఓకే, క్రియేట్. ఎం టూల్ అనేది ఒక ఫైల్ అనేది క్రియేట్ అయింది, ఎం టూల్, దాని పేరు ఎం టూల్. ఐ థింక్ చూడండి, ఇక్కడ ఎం అనేది క్లిక్ చేసిన వెంటనే ఇది సెలెక్ట్ అయింది. బట్ దీన్ని ఇలా క్లిక్ చేస్తుంటే ఇందులో 4 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. బట్ మిగతా వేరే వెర్షన్స్లో అయితే 4 ఉంటాయండి, బట్ ఇందులో 2 మాత్రమే ఉన్నాయి. నిజంగా వెర్షన్ మారే కొద్దీ ఆప్షన్స్ అనేవి కొంచెం మారుతాయి, అలానే ఓవరాల్గా ఏం మారిపోవు. బట్ ఫోటోషాప్ CC 2019లో అయితే ఇలా 2 ఉన్నాయి. ఫస్ట్ రెక్టాంగులర్ మార్కీ టూల్. ఐ థింక్ చూడండి, ఫోటోషాప్ ఈజ్ ఏ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఎందుకు ఫోటోషాప్ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేరా అని చెప్పి నేను మీకు చెప్తాను. ఐ థింక్ చూడండి, ఇక్కడ ఇది పెట్టాను. ఐ థింక్ ఇంతకుముందు ఐ డ్రాపర్ టూల్తో చేసాం కండి, కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఇక్కడ ఫిల్ అయింది. లేదు, ఇంకొక బాక్స్ పెట్టాను, దీన్ని కూడా కంట్రోల్ బ్యాక్ స్పేస్. వీలైనంత వరకు దీనిలో పెట్టుకుందాం, సరేనా.
ఇక్కడ కూడా ఒక బాక్స్ పెట్టాను. ఐ థింక్ వేరే కలర్ పెడతాను. డి అంటే డిఫాల్ట్ కలర్ బ్లాక్ వచ్చింది. ఎక్స్ అంటే బ్లాక్ అండ్ వైట్, వైట్ టు బ్లాక్గా మారింది. కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఇలా మారింది. ఇప్పుడు ఇలా మార్చిన నేను, ఇది మూవ్ టూల్ అండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం దానికి వెళ్ళలేదు, బట్ మూవ్ టూల్ అనేది మూవ్ చేయడానికి వాడతారు. ఐ థింక్ నేను ఇక్కడ మూవ్ చేయాలి, మూవ్ అవ్వట్లేదు. ఇది ఇక్కడికి మూవ్ కావాలి, అవ్వట్లేదు. మీరు బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ అయినా చెయ్యగలరు, బట్ ఏంటి ప్రాబ్లం ఏంటిది? బ్యాక్గ్రౌండ్లో మీరు ఎంత వర్క్ చేసినా మీరు కావాల్సినట్లు మోడిఫై చేసుకోలేరు. అందుకే ఫోటోషాప్ని లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్ అంటారు. ఐ థింక్ చూడండి, ఇలా చేసినప్పుడు ఏమి మూవ్ చేయలేకపోయాను. ఎక్స్ క్లిక్ చేశాను, కంట్రోల్ బ్యాక్ స్పేస్, ఆటోమేటిక్గా వైట్ అనేది ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఒక న్యూ లేయర్ని తీసుకుంటున్నాను, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్. ఇప్పుడు మూవ్ టూల్ని మార్క్ టూల్ని తీసుకున్నాను. ఐ థింక్ ఇలా బాక్స్ పెట్టాను. ఐ థింక్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఐ థింక్ నాకు పింక్ అనేది ఇష్టం లేదు. ఎక్స్ క్లిక్ చేశాను, కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఐ థింక్ స్క్రాచ్ డిస్క్ ఎర్రర్ అంటుంది కదా. ఈ ఫోటోని క్లోజ్ చేద్దాం. కంట్రోల్ బ్యాక్ స్పేస్, ఓకే డన్. మళ్ళీ ఒక న్యూ లేయర్, ఇలా బాక్స్ పెట్టాను. ఐ థింక్ ఇక్కడ వేరే కలర్. ఎక్స్ క్లిక్ చేశాను, కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఇలా నేను ఎన్ని బాక్సెస్ అయినా పెట్టవచ్చు. ఇందులో వేరేది కూడా ఉంది, ఒక ఎలిప్టికల్. ఐ థింక్ వేరే బాక్స్, వేరే న్యూ లేయర్. దీన్ని ఇలా పెట్టాను. ఐ థింక్ వేరే కలర్, ఐ థింక్ గ్రీన్. ఎక్స్ని క్లిక్ చేశాను, కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఆటోమేటిక్గా ఆ గ్రీన్ అనేది ఇక్కడ పడింది. ఐ థింక్ ఇప్పుడు మూవ్ టూల్ని తీసుకున్నాను. ఐ థింక్ ఇక్కడ ఆటో సెలెక్ట్ అనేది ఉంది, ఇక్కడ ఆటో సెలెక్ట్. దీన్ని ఇలా పట్టుకొని ఇక్కడ పెట్టానండి, మూవ్ అయింది. దీన్ని ఇక్కడ పెట్టాను, దీన్ని ఇక్కడ పెట్టాను, ఆటోమేటిక్గా మూవ్ అయింది. దీన్ని ఇక్కడ పెట్టాను, దీన్ని ఇక్కడ పెట్టాను. లేదు, దీన్ని ఇక్కడ పెడతాను, దీన్ని ఇక్కడ పెడతాను, దీన్ని ఇక్కడ పెడతాను, దీన్ని ఇక్కడ పెడతాను. ఎలా అయినా చూడండి, మీరు దీంతో ఆడుకోవచ్చు. ఇది మీకు రావాలి. ఫోటోషాప్ అనేది ఒక లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఇలా లేయర్లో మీరు ఎప్పుడు ఎలా కావాలన్నా మీరు మార్చుకోగలిగే చాయిస్ ఉందన్నమాట. లేయర్స్లో వర్క్ చేయటం వల్ల మీరు ఎన్ని లేయర్స్లో అయినా వర్క్ చేయండి. ఐ థింక్ ఆటో సెలెక్ట్ అనేది మేబీ ఇప్పుడు 2-3 లేయర్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం అనేది లేదు. అట్లీస్ట్ ఒక 100 లేయర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దీన్ని తీసేయండి, ఆటో సెలెక్ట్ అనేది తీసేయండి. రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఇక్కడ లేయర్ 2 అనేది ఉంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ లేయర్ 3 అనేది ఉంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ లేయర్ 1 అనేది ఉంది. ఇలా మూవ్ చేసుకోండి, సరేనా? నిజంగా మీరు అడ్వాన్స్డ్ లెవెల్లో ఉండి ఉంటారు, బట్ నేను అనుకుంటున్నాను ఐ థింక్ మీరు ఏ లెవెల్లో ఉన్నారో నాకు తెలియదు. బట్ నేను ఇవి చెప్పేశాక మీకు అవి ఇంకా హై స్టాండర్డ్ క్లాసెస్ చెప్పుకోవాలన్న ఒకటే ఒక థాట్ అండి. మీ టైంని వేస్ట్ చేయాలన్న ఆలోచన లేనే లేదు, సరేనా? వీటిని డిలీట్ చేస్తున్నాను. ఐ థింక్ ఎం టూల్ తర్వాత ఏంది ఎన్ కిందలో షార్ట్ కట్స్ ఏమీ లేవు. కావాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి దీన్ని ఇలా సైడ్ క్లిక్ చేశారనుకోండి, మీరు ఈ షార్ట్ కట్ కీస్ని మార్చుకోవచ్చు. ఐ థింక్ చూడండి, ఇక్కడ సింగిల్ కాలమ్ మార్క్ టూల్ ఇక్కడ ఏంటంటే ఇందులో కనిపిస్తున్నాయి మనకి. ఎన్కి అనేది షార్ట్ కట్ లేదండి. కంట్రోల్ ఎన్ అనేది ఒక న్యూ ఫైల్కి షార్ట్ కట్. కావాలంటే ఎన్ని మనం ఏంటంటే స్మజ్ టూల్కి పెట్టుకోవచ్చు, బట్ అది ఎలా పెట్టుకుంటారని నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఏంది ఓని బర్న్ టూల్ అని అంటారండి. బర్న్ డాడ్జ్ టూల్, స్పాంజ్ టూల్ అనేది. ఐ థింక్ మీకు ఈ బర్న్ టూల్ అనేది ఎందుకు వర్క్ అవుతుందో తెలియాలంటే మీకోసం ఒక ఫోటోని తీసుకోవాలి. ఐ థింక్ ఈమె ఫోటో తీసుకుంటున్నాను. ఐ థింక్ ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓ టూల్ని చెప్పుకుందామండి. ఓ టూల్లో డాడ్జ్ టూల్ ఫస్ట్ టూల్. ఈ డాడ్జ్ టూల్ని మనం స్కిన్ రీటచింగ్లో వాడతాము. అవునా? ఎలా? ఇదేంటంటే ఈ డాడ్జ్ టూల్ అనేది వైట్స్ని పెంచడానికి పనిచేస్తుంది. ఐ థింక్ ఇక్కడ చూడండి, హైలైట్ ఏరియా ఇది. ఇక్కడ చూడండి, ఇలా నేను పెడుతుంటే ఇక్కడ వైట్ అనేది యాడ్ అవుతుంది. దీని ద్వారా నేను హైలైట్స్ని పెంచడానికి అవుతుంది. ఐ థింక్ ఇక్కడ కూడా కొంచెం, లేదు ఇక్కడ లిప్స్లో కూడా కొంచెం. చూసారుగా, నిజంగా డాడ్జ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంది బర్న్ టూల్.
బర్న్ టూల్ ఏం చేద్దాం, ఐ థింక్ ఇది షాడో ఏరియా, ఇదిగోండి ఇదంతా షాడో ఏరియా. ఐ థింక్ ఒపాసిటీ అనేది 100 ఉంది, ఎక్స్పోజర్ అనేది తగ్గిద్దాం, ఒక 52 పెట్టుకుందాం. నిజంగా మనం స్కిన్ రీటచింగ్లో ఇది వాడతామా, నిజంగా వాడతామండి. ఐ థింక్ ఇక్కడ తగ్గించుకుందాం, ఇలా పెట్టుకుందాం. ఐ థింక్ ఇది షాడో ఏరియా. స్కిన్ రీటచింగ్లో వాడచ్చు, జస్ట్ ఒక ఐడియా గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ 36 కూడా ఎక్కువగా అనిపిస్తుంది, ఐ థింక్ తగ్గిద్దాం. బ్రష్ అనేది ఒక సాఫ్ట్ స్కిన్ బ్రష్ అనేది తీసేసుకోండి. చూడండి, బర్న్ టూల్ డాడ్జ్ టూల్ని వాడి మనం ఇమేజ్లో ఇంకొంచెం డెప్త్ అనేది తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మిడ్ టోన్స్ ఉన్నాయి, షాడోస్ ఉన్నాయి, హైలైట్స్ అనేవి ఉన్నాయి. బట్ మనం ఇంకొన్ని రోజులైతే మనం ప్రొఫెషనల్గా ఫోటో వర్క్ అనేది నేర్చుకునేటప్పుడు వీటి కోసం చెక్ చేద్దాం, అసలు షాడోస్ ఎక్కడ ఉంటాయి ఫోటోలో. ప్రతి ఫోటో కూడా 3తో తయారవుతుందండి. నేను మళ్ళీ చెప్తాను, షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ అనేది. ఎక్కడైతే లైటింగ్ తక్కువ పడుతుందో అదిగోండి ఇదంతా షాడో ఏరియా, ఇదంతా షాడో ఏరియా. ఎక్కడైతే హైలైట్గా చూడండి ఈ నోస్ పైన డాట్స్ అనేవి పడుతున్నాయి అంటే ఇది హైలైటెడ్ ఏరియా. ఇక్కడ కూడా హైలైటెడ్ ఏరియా, ఇక్కడ కూడా. ఇక్కడ మిగతా ఏరియా అంతా మిడ్ కలర్స్ అన్నమాట. వాటిని కూడా చేంజ్ చేసుకోవటానికి ఇవ్వండి, వీటిని చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నిజంగా హెల్ప్ అవుతాయి. ఇక్కడ ప్రొటెక్టెడ్ టోన్స్ అనేది ఉంది. నిజంగా ఇది మనం ఏంటంటే ఆల్బమ్ డిజైనింగ్లో ఎలా యూజ్ అవుతాయో చెప్పుకుందాం, సరేనా? జస్ట్ ఒక ఐడియా గుర్తుపెట్టుకోండి. మనం స్కిన్లో డెప్త్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ టూల్ని, బర్న్ టూల్ని, డాడ్జ్ టూల్ని అనేది వాడతాము. స్పాంజ్ టూల్ని చాలా తక్కువ అండి. ఐ థింక్ స్పాంజ్ టూల్ ఏం చేస్తుందో చూడండి. ఏం చేస్తుందండి, స్కిన్లో కలర్స్ని వేరేగా మార్చేస్తుంది. ఫుల్ రెడ్ అనేది యాడ్ అయిపోతుంది. ఐ థింక్ ఇక్కడ చూడండి ఎందుకు రెడ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ శాచురేట్ మోడ్లో ఉంది. శాచురేట్ మోడ్ కాకుండా డీశాచురేట్ మోడ్ అనేది పెడదాము. ఇప్పుడు పెడదాం. అప్పుడు ఏమైంది, స్కిన్లో ఉన్న రెడ్ని అనేది తీసేస్తుంది. శాచురేషన్ అంటే రెడ్ పెంచుతుంది, డీశాచురేట్ అనేది రెడ్ అనేది తీసేస్తుంది. కొంతమంది చూడండి కొన్ని ఫొటోస్ని భయానకగా తయారు చేస్తారు కదా, వాటికి వాళ్ళు వాడేది ఇవ్వండి. మనం ఇంత మంచి అమ్మాయి ఫోటోని ఎంత గలీజ్గా చేస్తున్నామంటే జస్ట్ ఇదంతా మీరు నేర్చుకోవాలి. జస్ట్ చూడండి, టూల్ ఇది. జస్ట్ ఈ సిచ్యువేషన్లో నేను వైట్ టూల్ కోసం సరదాగా చెప్తాను. ఏమీ లేదు, వైట్ టూల్ని పెట్టుకున్నాను, ఇలా పెట్టేశాను. వై అంటే హిస్టరీ అండి. ఆటోమేటిక్గా మీరు ఎంత చేసినా కూడా ఆటోమేటిక్గా ముందు ఫోటో ఎలా ఉండేదో అలా తయారైపోతుంది, సరేనా? నెక్స్ట్ వైట్ టూల్ కోసం మళ్ళీ మనం చెప్పుకుందాం. తర్వాత ఏంది, టూల్ ఇంకేమున్నాయి, డాడ్జ్ టూల్, బర్న్ టూల్, స్పాంజ్ టూల్, ఇలా 3 అనేవి ఉన్నాయి. డాడ్జ్ టూల్లో ఏముంది, స్పాంజ్ టూల్లో ఏముంది, 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, శాచురేట్ మోడ్, డీశాచురేట్ మోడ్ అనేది. బ్రషెస్ అనేవి వీలైనంత వరకు సాఫ్ట్ అనేది వాడుకోండి. సాఫ్ట్ స్కిన్ బ్రష్ అనేది వాడండి, బికాజ్ ప్రతి కంప్యూటర్లో ఉండాలి. అది నిజంగా అది మనకు చాలా హెల్ప్ అవుతుంది, సరేనా? ఐ థింక్ ట్రై చేయండి. చూడండి, మేబీ నిజంగా దీన్ని వాడతామంటే మేబీ స్కిన్లో ఓవర్గా రెడ్ ఉంది, ఏం చేద్దాం, ఆటోమేటిక్గా రెడ్స్ని తీస్తాం. బట్ ఈ విధంగా రెడ్స్ని తీయడం అనేది ఒక రాంగ్ అనమాట. రెడ్స్ని వేరే విధంగా తీసుకుందాం. జస్ట్ ఇది ఒక ఐడియా, తెలుసుకోవాలి మీరు, సరేనా? ఇవైతే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం పెన్ టూల్ కోసం చెప్పుకుందాం. నెక్స్ట్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. పీ టూల్, QRSTUVWXYZ, అంతే కదా, చెప్పుకుందాం, సరేనా? ఇవైతే ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఒక మంచి క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాం. ఫ్లో ఏంటి, ఒపాసిటీ ఏంది, ఇలా ప్రతి టూల్ కోసం కూడా మనం చర్చించుకుందాం. డోంట్ వర్రీ, మీరేంటంటే 0 to హీరో ఛాలెంజ్లో ఉన్నారు.
దట్స్ వై నెమ్మదిగా వెళ్ళిపోతున్నాం. కంపల్సరీ మీరు ఒక మంచి స్థాయికి వెళ్తారండి, నేనైతే గాఢంగా నమ్ముతున్నాను. నిజంగా మీ జర్నీలో నేనైతే మీకు సపోర్ట్గా ఉంటాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.